హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈ షార్ట్‌కట్ కీస్ సీరీస్‌లో భాగంగా ఈరోజు పార్ట్ 8లో ఆల్ట్ ఫంక్షనల్ కీ కాంబినేషన్ అలానే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ కీతో ఫంక్షనల్ కీస్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ షార్ట్‌కట్ కీస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆల్ట్ F1. ఏదైనా ఒక ఇన్సర్ట్ చార్ట్ షీట్, మనం ఏదైనా ఒక ఇన్సర్ట్ చార్ట్ డైలాగ్ బాక్స్ సపోజ్ మనం 10, 20, 30 అనేటువంటి 3 వాల్యూస్ ఇచ్చాము ఇక్కడ. వీటిని కొంచెం సైజు పెద్దది చేద్దాం. 10, 20, 30 అనేటువంటి 3 వాల్యూస్ ఉన్నాయి. సో వీటిని సెలెక్ట్ చేసి నేను ఎప్పుడైతే ఆల్ట్ F1 అనేటువంటి షార్ట్‌కట్ వాడతానో రైట్, ఆటోమేటిక్‌గా ఏమైపోయింది, చార్ట్ అనేది ఆ 3 వాల్యూస్ బేస్ చేసుకొని చార్ట్ క్రియేట్ అయిపోయింది. వాల్యూస్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద డేటా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ చార్ట్, ద చార్ట్ కెన్ బి క్రియేటెడ్. మనం చార్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు? ఆల్ట్ F1 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం చార్ట్ అనేదాన్ని క్రియేట్ చేయొచ్చు. అలానే ఆల్ట్ F2 సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ రావాలి. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ రావాలంటే ఏం షార్ట్‌కట్ వాడాలి? ఆల్ట్ F2 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే మనకి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. అలానే మూవ్స్ ద సెలెక్షన్ టు నేమ్ బాక్స్. సో మనకి ఇక్కడ ఉండేదాన్ని ఏమంటామంటే ఎక్సెల్‌లో నేమ్ బాక్స్ అంటాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెలెక్షన్‌ని నేమ్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్లాలంటే మనం ఏం షార్ట్‌కట్ వాడాలి? ఆల్ట్ F3 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే డైరెక్ట్ సెలెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? నేమ్ బాక్స్ దగ్గరికి సెలెక్షన్ అనేది వెళ్ళిపోయిందనమాట. రైట్? తర్వాత ఆల్ట్ F4 క్లోజ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి, ఫైల్ క్లోజ్ చేయాలి. ఆల్ట్ F4 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. సో ఎగ్జిట్ ఆర్ క్లోజ్ ఫైల్. రైట్? క్లోజ్ విండో. దానికోసం ఏం వాడతాం? ఆల్ట్ F4 వాడతాం. మాక్రోస్ ఏవైతే ఉన్నాయో ఆ మాక్రోస్ యొక్క లిస్ట్ మొత్తం కావాలంటే మనం ఏం షార్ట్‌కట్ వాడతాం? ఆల్ట్ F8 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే మాక్రోస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మాక్రో లిస్ట్ ఆర్ మాక్రో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. అలానే మనం ఎక్సెల్‌లో విజువల్ బేసిక్ కూడా వాడొచ్చు. విజువల్ బేసిక్‌ని ఉపయోగించి మనకి నచ్చినట్లుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అవి క్రియేట్ చేయడానికి ఆ వీబీ ఎడిటర్ అనేది ఓపెన్ అవ్వాలి. విజువల్ బేసిక్ ఎడిటర్, కోడ్ ఎడిటర్ ఓపెన్ అవ్వాలంటే మనం ఏం తీసుకుంటామంటే షార్ట్‌కట్ ఆల్ట్ F11 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. మనం ఫ్యూచర్‌లో మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో ఉన్నటువంటి మాక్రోస్ ఇంకా వీబీ గురించి డిస్కస్ చేసేటప్పుడు డెఫినెట్‌గా వాటి మీద కూడా వీడియోస్ చేస్తాం. అప్పుడు మనకి ఈ వీబీ ఎడిటర్ షార్ట్‌కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో షిఫ్ట్ కంట్రోల్ F1 హైడ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వర్క్ స్పేస్. ఇందాక కంట్రోల్ F1 తీసుకున్నప్పుడు ఏమైపోయింది మనకి? ఓన్లీ రిబ్బన్ మాత్రమే హైడ్ అయింది. ఇప్పుడు కంట్రోల్ F1 అనేటువంటి షార్ట్‌కట్ వాడుతున్నాం చూడండి. రిబ్బన్ హైడ్, అన్‌హైడ్ అవుతుంది. ఇలా కాదు, అసలు ఇక్కడ ఇంకేం ఉండకూడదు. ఓన్లీ వర్క్ స్పేసే ఉండాలి. మిగతాదంతా హైడ్ అయిపోవాలి. అప్పుడేం వాడతాము? షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ కాంబినేషన్‌తో వాడితే వర్క్ స్పేస్ పడితే ఈవెన్ ట్యాబ్ బార్ కూడా డిస్‌ప్లే మనకి కనపడట్లేదు. మళ్ళా డిస్‌ప్లే అవ్వాలంటే సేమ్ షార్ట్‌కట్. షిఫ్ట్ కంట్రోల్ F1 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా వర్క్ స్పేస్ తప్పితే మిగతా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ మనం హైడ్ చేసుకోవచ్చు. అలానే షిఫ్ట్ కంట్రోల్ F2. షిఫ్ట్ కంట్రోల్ F2 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం కన్వర్జేషన్ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో, ఏదైనా కన్వర్జేషన్ రాయాలి, ఏదైనా చిన్న కామెంట్ టైప్‌లో ఏదైనా రాసుకోవాలి అంటే మనం షిఫ్ట్ కంట్రోల్ F2 అనేది ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ కంట్రోల్ F3 నేమ్స్ ఫర్ ఫార్ములాస్ కెన్ బి క్రియేటెడ్. మనం షిఫ్ట్ కంట్రోల్ F3 షిఫ్ట్ కంట్రోల్ F3 ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్‌గా ఉన్నటువంటి ఫీల్డ్స్ నుంచి మనకి ఏదైతే నేమ్స్ క్రియేట్ చేయాలో వాటిని క్రియేట్ చేయడానికి డైలాగ్ బాక్స్. క్రియేట్ నేమ్స్ ఫర్ వాల్యూస్ ఇన్ టాప్ రోనా, లెఫ్ట్ కాలమా, బాటమ్ రోనా ఇలాంటి డైలాగ్ బాక్స్, క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ సెలెక్షన్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడానికి షిఫ్ట్ కంట్రోల్ F3 అనేటువంటి షార్ట్‌కట్ యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రీవియస్ వర్క్ బుక్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ విండోకి, ఆ ప్రీవియస్ వర్క్ బుక్ వెళ్ళాలంటే షిఫ్ట్ కంట్రోల్ F6 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం ప్రీవియస్‌గా ఓపెన్ అయినటువంటి వర్క్ బుక్ వెళ్ళిపోతాం. సపోజ్ ఇక్కడైతే ఏం వర్క్ బుక్ లేదు. సో నేను ఒక వర్క్ బుక్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను షిఫ్ట్ కంట్రోల్ F6 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా ప్రీవియస్ వర్క్ బుక్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ వర్క్ బుక్‌కి నేను వెళ్ళిపోతాను అనమాట. తర్వాత ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే షిఫ్ట్ కంట్రోల్ F12. షిఫ్ట్ కంట్రోల్ F12 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం ప్రింట్ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉంటుందో ప్రింట్ విండో మనకి ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఎక్సెల్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ షార్ట్‌కట్ కీస్ వాడొచ్చు. థాంక్ యూ.